ఈరోజు బైబిల్లో మొదటి పుస్తకమైన ఆది కాండము గురించి చిన్న పరిచయం ఇవ్వాలనుకుంటున్నాను. ఆది కాండం హీబ్రూ బైబిల్లోని ఆది కాండం గ్రంథంలోని మొదటి పదం బెరేషత్ ఆధారంగా పిలువబడుతుంది. అనగా ఆది, ప్రారంభం లేదా మూల కారణం అని ఈ పదానికి అర్థం. ఆది పంచకాండంలోని 5 గ్రంథాల పేర్లోని రెండవ పదం అనేది కాండము. ప్రతి గ్రంథం పేరుకు జత పదంగా ఉంటుంది. కాండం అనగా గ్రంథం. రాయబడిన కాలము దాదాపు క్రీస్తుపూర్వం 18-17 శతాబ్దులు. కాల వ్యవధి అబ్రహాం నుండి యోసేపు వరకు ఉంటుంది. రచయిత మామూలుగా మోషే రాశాడని నమ్మకం. ముఖ్య అంశాలు. ఇంతలి విషయాంశాల ఆధారంగా ఈ గ్రంథాన్ని 2 భాగాలుగా చూడవచ్చు. మొదటి భాగం మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయాలు వరకు. ఇక్కడ సృష్టి, మానవ చరిత్ర, పాపం, రక్షణ వాగ్దానం అనే అంశాలను సూచిస్తున్నాయి. రెండవ భాగం 12వ అధ్యాయం నుంచి 50 వరకు ఉన్నటువంటి అధ్యాయాలు ఇక్కడ రక్షణ, నిబంధన ప్రణాళిక ఆరంభం, కొనసాగింపును వివరిస్తున్నాయి. ప్రధానంగా హీబ్రూ ప్రజల చరిత్రను సూచిస్తున్న ఇది సర్వమానవాళి గ్రంథగా